హలో అండి, వెల్కమ్ టు రాజు విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పల్లెటూరు స్టైల్లో పల్లీల రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అన్నంలోకి, ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పల్లీ రోటి పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వండి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా పల్లీలు మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని 3 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నురుకున్న పచ్చడిలాగా ఉంటుందండి. ఇలా నురుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని కూడా ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.